జింబాబ్వే కొట్టిన దెబ్బ మానకముందు ఆస్ట్రేలియాకైతే మళ్ళీ ఇంకో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ అలాంటి ఇలాంటి దెబ్బ కాదు. ఆల్మోస్ట్ వరల్డ్ కప్ నుంచైతే బయటికి పోయేంత దెబ్బ తగిలింది. సో, యెస్టర్‌డే మ్యాచ్ జరిగింది కదా! శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా. శ్రీలంక వచ్చేసి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకొని ఆస్ట్రేలియానైతే బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో వచ్చేసి 181 రన్స్ అయితే చేశారు. మామూలుగా అయితే శ్రీలంక పిచ్చుల మీద 181 అనేది మంచి స్కోరే. కానీ మ్యాచ్ స్టార్టింగ్‌లో అయితే ట్రావిస్ హెడ్ తర్వాత మిచ్ మార్ష్ ఆడుతున్న విధానం చూస్తే 220 అలా అయితే చేస్తారనిపించింది. కానీ ఒకానొక టైంలో శ్రీలంక బౌలర్లు కూడా మంచి తెలివిగా బాల్స్ వేసి వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా క్యాచ్‌లు అయితే చాలా బాగా పట్టారు. మహేష్ దీక్షణ కావచ్చు, తర్వాత ఇంకో క్యాచ్ పట్టిన మ్యాక్స్‌వెల్ క్యాచ్ వచ్చేసి పత్తు నిషాన్‌క పట్టినాడు కదా! హైలైట్ క్యాచ్. ఈ వరల్డ్ కప్‌లోనే హైలైట్ క్యాచ్ అనమాట అది. సో, ఇలా వికెట్లు ప్లస్ మంచి ఫీల్డింగ్ చేయడం ద్వారా అయితే వాళ్ళని ఒక 180 అలా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అదే గుణం కొంచెం ఈజీగా వాళ్ళకి స్కోర్ ఇచ్చింటే వాళ్ళకు ఒక 220 అలా వచ్చింటే ఆస్ట్రేలియా మ్యాచ్ ఈజీగా గెలిచేది. 200 ప్లస్ స్కోర్ అనేది కొంచెం మనకి కష్టంగానే ఉంటుంది 20 ఓవర్స్ మ్యాచ్‌లో. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేసిన తప్పేందంటే జింబాబ్వే మ్యాచ్‌లో వచ్చేసి రెన్‌షా వచ్చేసి చాలా బాగా ఆడి ఒక 60 రన్స్ అయితే చేశాడు. అతన్ని ఈ మ్యాచ్‌లో అయితే తీసుకోలేదు. అతని ప్లేస్‌లో అయితే మిచ్ మార్ష్‌ని తీసుకున్నారు. ఓకే. మిచ్ మార్ష్‌ని తీసుకోవడానికి అతన్ని కూర్చోబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా వేరే వాళ్ళనైనా కూర్చోబెట్టినా బాగుండు. ఎందుకంటే ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ కదా! ఆల్రెడీ ఒక 50 కొట్టున్నాడు. కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. అదొకటైతే తప్పు చేశారు. ఈ మ్యాచ్‌లో మనం సెకండ్ ఇన్నింగ్ గమనించామంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్లు ప్యాట్ కమిన్స్ గానీ, మిచ్ స్టార్క్ గానీ, తర్వాత హ్యాజెల్‌వుడ్ కానీ లేకపోవడం వల్ల అయితే మ్యాచ్ ఓడిపోయారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అనుభవం కావచ్చు, వాళ్ళ వేరియేషన్స్ కావచ్చు మ్యాచ్‌లో చాలా వరకు ఉపయోగపడేవి. కానీ ఇక్కడ బౌలింగ్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళైతే 2 వికెట్లే తీసుకోగలిగారు ఆస్ట్రేలియా వాళ్ళు. స్టార్టింగ్‌లోనే బౌలింగ్‌తో ప్రయోగాలైతే చేశారు. షోనీని తీసుకురావడం కావచ్చు. అతనైతే ఒక వికెట్ అయితే తీశాడు కానీ మరీ అంత ప్రభావం చూపలేదు. 20 రన్స్ కూడా కొట్టించుకున్నాడు ఒక ఓవర్‌లో. అదే ఎల్ఐస్‌ని స్టార్టింగ్‌లో నేర్పించుంటే వికెట్లు పడే ఛాన్స్ ఉండేది. ఇంకోటేందంటే శ్రీలంక వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రన్ రేట్‌ని అయితే పెద్దగా పెరగకుండా చూసుకున్నారు. ఓవర్‌లో మినిమమ్ 9, 10 రన్స్ అయితే కొడతా పోయారు. అది వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే వికెట్ పడిన తర్వాత కుశల్ మెండిస్ వచ్చాడో అతను కూడా చాలా బాగా ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఏదన్నా పెద్ద హైలైట్ ఉందంటే నిషాంక బ్యాటింగే. ప్రతి షాట్ కూడా బ్యాట్‌కైతే మిడిల్ చేశాడు. ఒక్క 4 తప్పితే ఎడ్జ్ తగిలిపోయింది. ప్రతి షాట్ కూడా మిడిల్ అవ్వడం గానీ చాలా బాగా కొట్టాడు. 100కి చేరువలో కూడా మంచి మంచి షాట్లు అయితే ఆడాడు. అతని ఇన్నింగ్స్ వల్లనే ఆస్ట్రేలియాని ఓడించగలిగారు శ్రీలంక వాళ్ళు. అతను నిలబడిన విధానం అయితే నేను మ్యాచ్ గెలిపించిందాకా పోను అన్నట్టయితే నిలబడ్డాడు. కుశల్ మెండిస్ 51 కొట్టిన తర్వాత అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి రత్ననాయకే నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇతన్ని. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ చాలా బాగా ఆడాడు. అతని షాట్ సెలక్షన్ కావచ్చు, కాన్ఫిడెంట్‌గా కొట్టే విధానం కావచ్చు. ఇంకొక వికెట్ పడకుండా చాలా బాగా ఆడైతే ఆడాడు. అతను కొట్టిన 28 రన్స్‌లోనే 6 ఫోర్స్ ఉన్నాయి. అంటే చూడొచ్చు ఎంత బాగా ఆడాడో. 50 రన్స్ కొట్టిన కుశల్ మెండిస్ కొట్టింది 6 ఫోర్సే. 25 రన్స్‌లోనే 6 ఫోర్స్ కొట్టాడు రత్ననాయకే. చాలా బాగా ఆడాడు. ఫ్యూచర్ స్టార్‌లా కనిపిస్తున్నాడు. నిషాన్‌కి అయితే ఆల్మోస్ట్ 52 బాల్స్ అయితే ఆడి 100 అయితే చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సర్లు. ఇతను వచ్చేసి చాలా బాగా ఆడి ఇంతకుముందు ఇతను 200 కూడా చేసున్నాడు ఓడిఐస్‌లో. దానికంటే కూడా ఇది బెస్ట్ ఇన్నింగ్స్. అది కూడా వరల్డ్ కప్‌లో రావడం వలన. ఫ్యూచర్‌లో ఇండియాతో జరిగే మ్యాచుల్లో కూడా శ్రీలంకను అంత తక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా డేంజర్ ప్లేయర్సే. చాలా బాగా ఆడతారు అది ఇండియా మీద అయితే. సో, నెక్స్ట్ ఎప్పుడైనా ఇండియాకి మ్యాచ్‌లుంటే వరల్డ్ కప్‌లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది కాక వాళ్ళకు మంచిగా మన పిచ్చుల మీద అయితే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. స్పిన్ పిచ్చులు ఉంటాయి మన దగ్గర కూడా వాళ్ళ మాదిరే. మామూలుగా అయితే ఈరోజు ఈ టయానికైతే మ్యాచ్ జరుగుతూ ఉండాలి. జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్. వర్షం వల్ల అయితే మ్యాచ్ అయితే ఆగిపోయింది. ఒకవేళ మ్యాచ్ జరగకుండా ఉంటే ఈరోజు ఆస్ట్రేలియా అన్నీ సర్దుకొని టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జింబాబ్వేకి అయితే 4 పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు ఒక పాయింట్ యాడ్ అవుతే 5 అవుతాయి. సో, వాళ్ళకి ఛాన్సే లేదు. జింబాబ్వే నెక్స్ట్ రౌండ్‌కి అయితే క్వాలిఫై అయిపోతుంది. ఈ రౌండ్ నుంచి శ్రీలంక, జింబాబ్వే వచ్చేసి సూపర్ 8కి క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా అయితే ఇంటికే. ప్రజెంట్ ఆస్ట్రేలియా అయితే 3 మ్యాచ్‌లు ఆడి 1 మ్యాచ్ అయితే గెలిచి ఉంది. జింబాబ్వే అయితే 2 ఆడి 2 గెలిచింది. సో, ఇంకా 2 మ్యాచ్‌లు అయితే జింబాబ్వేకి ఉన్నాయి. 1 మ్యాచ్ గెలిచినా కూడా నెక్స్ట్ రౌండ్స్‌కి అయితే క్వాలిఫై అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఒమాన్ మాత్రమే అన్ని మ్యాచ్‌లు అయితే ఓడిపోయి ఉండాది. సో, ఇక్కడ ఐర్లాండ్‌తో జింబాబ్వే గెలిచిందనుకోండి డైరెక్ట్‌గా వచ్చేసి శ్రీలంకతో పాటు నెక్స్ట్ రౌండ్స్‌కి అయితే క్వాలిఫై అయిపోతుంది. ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసుకున్నామంటే గ్రూప్ ఏలో వచ్చేసి ఇండియా, యూఎస్ఏ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి.
గ్రూప్ బిలో వచ్చేసి శ్రీలంక, జింబాబ్వే అయితే ఉన్నాయి. ఆస్ట్రేలియా థర్డ్ ప్లేస్లో ఉంది. గ్రూప్ సిలో వచ్చేసి వెస్టిండీస్ ఒక 3 మ్యాచ్లు గెలిచి, ఇంగ్లాండ్ కూడా సేమ్ 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. గ్రూప్ డీలో వచ్చేసి సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఇవి 2 కూడా 6 పాయింట్లతో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవే ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళే టీమ్స్. ఇక్కడ పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు, మరి అద్భుతాలు జరిగితే తప్ప. ఏదైతేనేం ఆస్ట్రేలియా మాత్రం బయటకు పంపించేశారు. ఇది నిజంగా చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా కప్పులు అయితే గెలిచి ఉన్నారు. కప్పులు కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ కప్పు వచ్చిన కాళ్ళ మీద పెట్టుకొని కాళ్ళతో తొక్కి వాళ్ళైతే విన్యాసాలు చేస్తారు. సో కప్పు అనేది దాని విలువ తెలిసిన వాళ్ళకి వస్తే బాగుంటుంది నా అభిప్రాయము. ఈవెన్ జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి టీమ్స్కి వచ్చినా కానీ వాళ్ళైతే వాల్యూ ఇస్తారు. ఆస్ట్రేలియా మాత్రం లాస్ట్ టైం చాలా ఓవర్ చేసింది కప్ గెలిచినప్పుడు మాత్రం. ఆస్ట్రేలియా డామినెన్స్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా అయితే పూర్తిగా తగ్గిపోయింది. అది T20 వరల్డ్ కప్‌తో అయితే మరీ దారుణంగా అయిపోయింది. మనం చూసామంటే వాళ్ళ డామినెన్స్ అయితే చాలా ఎక్కువ ఉండేది. ముఖ్యంగా ఇలాంటి వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో అయితే వాళ్ళు ప్రతిసారి గెలవడం కావచ్చు, కప్పుని ఎగరేసుకోవడం కావచ్చు జరుగుతుంది. కానీ లాస్ట్ వరల్డ్ కప్ నుంచి ఇప్పటికి అంత లేదు వాళ్ళ దగ్గర. టీమ్స్‌లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. వాళ్ళ ప్లేయర్లు కూడా రిటైర్డ్ అయితే అయ్యారు. అవే కాదు వాళ్ళ యొక్క మెంటల్ స్టేబిలిటీ కూడా పెద్దగా లేదు. వస్తూ పోతుండారు ప్లేయర్లు. స్టేబుల్‌గా ఎవరు ఉండడం లేదు కూడా. ఆస్ట్రేలియా వచ్చేసి వరల్డ్ కప్ నుంచి బయటికి పోతుందంటే నాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకో ఛాంపియన్ ఎవరైనా దానికి అర్హులైన ఎవరు అవుతారని అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.